షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మెడిసిన్ ఆపే అవకాశం ఉంటుందా ఉండదా? లేదండి, ఆయుర్వేదంలో కూడా మందులు ఆపడానికి లేదు. అంటే మనం హోలిస్టిక్గా యోగా చెప్తాం, పశ్చిమోత్తాసనం, హలాసనం, ఇలా కొన్ని ఆసనాలు డయాబెటీస్ మీద చాలా బాగా పనిచేస్తాయి. అవి కంపల్సరీగా లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిందే. చేసుకోగలిగితే సూర్య నమస్కారాలు బెస్ట్ ఆప్షన్. సూర్య నమస్కారాలు కొంత ఏజ్లో దాటాక చేయలేరు కదా, చేయకూడదు కూడా. డీజనరేషన్ స్టార్ట్ అయ్యాక, స్పైనల్ డీజనరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు సూర్య నమస్కారాలు నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో వాళ్ళు ఏవి చేసుకోగలరు అవి చేసుకుంటూ, దాంతోపాటుగా కొంచెం ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ అని ఇలాంటివి ఉంటాయి. అలాంటివి చేసుకోవడం వల్ల ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ప్యాంక్రియాస్ ఎప్పుడు యాక్టివేట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. అబ్డామిన్ మసాజ్ కూడా ప్యాంక్రియాస్ ఉండే ఏరియాలో ఇలా మసాజ్ చేసుకోవడంలో కూడా ప్యాంక్రియాస్కి కొంచెం యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డల్ అయ్యి మొద్దులా పడుకున్న వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి స్టిమ్యులేట్ చేయాలి కదా. సో దానికి ఎక్స్టర్నల్ మసాజ్ కూడా ఉపయోగపడుతుంది. అంటే అబ్డామిన్ రీజియన్లో ప్యాంక్రియాస్ ఈ ప్లేస్లో ఉంటుంది. అంటే అన్నం ప్రే ఉంటుంది కదా, స్టమక్ దాని వెనకాలే ఉంటుంది అనమాట, చిన్న లేయర్లా ఉంటుంది. అసలు అది ఉందని ఎవరికి కూడా అనుకోం, మేమే మర్చిపోయాం. అనాటమీ ఆ రోజుల్లో చదివా మర్చిపోయాం. ఇప్పుడు డయాబెటీస్ సివియారిటీ పెరిగాక అప్పుడు ప్యాంక్రియాస్ దాని లొకేషన్ అన్నీ చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. సో అది కూడా బాగా పనిచేస్తాయి. ఎక్స్టర్నల్ మన ఇంట్లో చేసుకోగలిగింది. తర్వాత పంచకర్మ ట్రీట్మెంట్స్ తర్వాత చంద్రప్రభావటి, నిషాంలకి ట్యాబ్లెట్స్, ఇవన్నీ డాక్టర్స్ గైడెన్స్లో రెగ్యులర్గా వాడుకుంటే మంచిది. ఇంకా లైఫ్ లాంగ్ ఏంటి మందులు మానేయచ్చా అంటే, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో మానడానికి లేదు. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మొదలు పెడితే అలోపతిక్ మెడిసిన్స్ 2 ట్యాబ్లెట్స్ వేసుకోమంటారు డాక్టర్స్. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ సివియారిటీని బట్టి ఇస్తారు కదా. అవి 2 ట్యాబ్లెట్స్ నుంచి 1/4 ట్యాబ్లెట్స్ అంటే హాఫ్ ట్యాబ్లెట్ వరకు రావచ్చు. అంటే డోస్ 3/4 ఆఫ్ డోస్ మానేసేసి 1/4 డోస్ తోటి సెట్ అయిపోతారు చంద్రప్రభావటి, నిషాములకి ట్యాబ్లెట్స్ వాడుకుంటే. అది మాత్రం నేను నా ఎక్స్పీరియన్స్లో చూశాను. ఇన్సులిన్ స్టేజ్ కూడా కంట్రోల్ అవుతుందా? ఇన్సులిన్ కూడా భయపడతారు ప్రజలు. ఏంటంటే ఇన్సులిన్కి వెళ్ళామంటే ఇంకా అది హై రిస్క్, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయిన స్టేజ్లోనే పెడతారు. ఇన్సులిన్కి ఒకసారి వెళ్ళామంటే అది ఇంకా దాన్ని మానడానికి లేదు, చేసుకుంటూనే ఉండాలి. కానీ మంచి డాక్టర్స్ నాకు తెలిసి డయాబెటీస్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ ఉంటారు కదా, అంటే 60+, 80+ ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే పేషెంట్స్కి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఎప్పటి నుంచో డయాబెటీస్ చూస్తున్నారు వాళ్ళు మెడికల్ ఎక్స్పీరియన్సే 60 years పైన ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఆ రోజుల్లో మెడికల్ ఎథిక్స్ కానీ, ఆ రోజుల్లో పేషెంట్ అండ్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ అటాచ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిలో స్ట్రీమ్లైన్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే పేషెంట్స్కి మంచిగా సేఫ్గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మనకు ధైర్యం నింపి మందులు ఇస్తారు. సో అందుచేత కొంచెం సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే బెటర్. జూనియర్ డాక్టర్స్కి, ఫ్రెషర్స్కి ఏంటంటే నాలెడ్జ్ చాలా ఉంటుంది, అసలు మామూలు నాలెడ్జ్ కాదు. బుక్స్ మొత్తం వాళ్ళ బ్రెయిన్లోనే ఉన్నాయేమో అనిపిస్తుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ పాపం వాళ్ళు కొంచెం భయపడతారు. పేషెంట్ కండిషన్ బట్టి వీళ్ళకి లివర్ ఏమైనా ఇదైపోతుందా, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా, ఇలా రకరకాల భయాలు వాళ్ళకి ఉంటాయి. అందుకని కొంచెం కన్ఫ్యూజన్ అనేది డాక్టర్స్లోనూ చూస్తాం, పేషెంట్స్లోనూ చూస్తుంటాం. సో నా సలహా అయితే ఏదైనా డయాబెటీస్ అంటే అలోపతిక్ కేర్లోకి వెళ్ళాల్సిందే, అందులో నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళ దగ్గర వాళ్ళ కేర్లో ఉంటూ నెమ్మదిగా మన మెడిసిన్స్, మన పంచకర్మ, మన యోగా, హోలిస్టిక్గా డైట్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు ఆయుర్వేదం అంటేనే డైట్ అంటారు. మరి ఇలా షుగర్ పేషెంట్స్ వీళ్ళు లైఫ్ టైం తీసుకోవాలి కాబట్టి వీళ్ళకి లైఫ్ టైం ఒక డైట్ మెయింటెనెన్స్ అనేది చాలా మంచి డైట్ తీసుకుంటే అసలు సేఫ్గా అలోపతి ఇంచుమించుగా మానేసేయచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మాత్రం కొంచెం వాడుకుంటూ ఉన్నంతలో బెటర్ లైఫ్ అనేది డైట్ కేర్లో హోలిస్టిక్గా వెళ్ళాలమ్మ. ఏ డిసీజ్ అయినా సరే ఇదొక్కటే వాడుతున్నానికి నాకు చాలు అనేది ఏ డిసీజ్లోనూ లేదు. అది కరెక్ట్ కాదు, ఏ వైద్యం సంపూర్ణం కాదు. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. ఇవి దేని పరిమితులు దానికి ఉంటాయి. అలోపతిలో ఎమర్జెన్సీ అనుకోండి, అక్కడ రక్తం ఇవ్వాలి లేదా సర్జరీ చేయాలి, నేను జపం చేసుకుని కూర్చుంటానంటే కుదరదు. ప్రాణాయామ చేసుకుంటానంటే కుదరదు. తప్పనిసరిగా అక్కడ ఏది అవసరమో వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే మనకే లైఫ్ రిస్క్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే అన్నీ కలిపి చేసుకోవాలి. సో డైట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ మర్చిపోతుంటారు, డాక్టర్స్ మర్చిపోతుంటారు, సరైనటువంటి డైట్ కేర్ ఇవ్వరు.
నేను బెస్ట్ సింపుల్గా డయాబెటీస్ వాళ్ళకి డైట్ కేర్ ఏంటి అని అంటే కళ్ళు మూసుకుని చెప్పేది, ఎక్కువగా ఫైబర్ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్ అంటే కూరగాయలు మనం బీరకాయలు కావచ్చు, సొరకాయలు కావచ్చు, కాకరకాయ కావచ్చు, లేదా లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, దుంపలు దంపించి అన్నిటిలో కూడా ఫైబర్ బాగుంటుంది. కాబట్టి మనకి గజరాజు ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు అంతా అవే కదా తినేది, చెట్లు ఆకులు అలములు ఇవే కదా. మనం కూడా అవి తింటే ఆ ఫైబర్ వలన మనకి డయాబెటీస్ చాలా తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. సో కూరగాయలు తినలేము ఎలాగా అంటే నాలాంటి వాళ్ళకంటే చాదస్తాలు ఎక్కువ. పచ్చి కూరగాయలు తింటే పచ్చి కూరగాయల్లో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి, ఎరువులు ఉంటాయి, పురుగుల మందులు ఉంటాయి. ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ని క్రియేట్ చేస్తుంది. అసలు నాకున్నంత డౌట్స్ ఎవరికి ఉండవేమో ప్రపంచంలో, అన్నింటికీ డౌట్సే. కానీ అవన్నీ అధిగమించి ఇలా ఉన్నానంటే నిజంగా గ్రేటే. సో అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే వెజిటబుల్స్ చక్కగా సన్నగా కట్ చేసేసుకుని సూప్ లాగా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 to 5 minutes మరగబెట్టేసేసుకుని ఆ సూప్లో ఒకళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కొంచెం మటన్ పీసెస్ లేకపోతే ఇంకా అలాంటివి ఉంటాయి కదా, అలా చేసుకుని తీసుకుంటే B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనం తగ్గించుకోవచ్చు. నాన్ వెజ్ కూడా లేదంటే నాటుకోడి గుడ్లైనా వేసుకోవచ్చు ఆ సూప్లో, టేస్ట్ బాగుంటుంది. మిరియాలు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. సో మిరియాలు కూడా డయాబెటీస్ బాగా పనిచేస్తుంది కదా. సో ఇట్లా హోలిస్టిక్గా తప్పనిసరిగా మార్నింగ్ ఇంత బౌల్ తోటి వెజిటబుల్ సూప్ తీసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, B12 డెఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కఫం పెరగడం వలన ఈ ప్రాబ్లం అన్నాను. కఫం తగ్గడానికి కూడా ఈ మిరియాల పొడి వేడివేడిగా, అంత వేడివేడిగా ఇంక వేరైతే తినలేం కదా, సూప్ అంటే వేడిగా తీసుకోగలం కదా. అలాగా అది టేస్టీగా తయారు చేసుకుని ఎవరికి వాళ్ళు ట్రై చేసుకుంటే అదేం పెద్ద కష్టమైంది కాదు. హోటల్కి వెళ్తే 300 to 500 మినిమం ఉండే సూప్ని మనం జస్ట్ 5-6 రూపీస్తో చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు ఈ ఇంకా డయాబెటీస్కి డైట్ ఏంటంటే వైట్ రైస్ 100% మానేయాలి. వైట్ రైస్ అంటే దాన్ని ఏది రీప్లేస్ చేయాలి? బ్రౌన్ రైస్. పాత రోజుల్లో మనం ఏం తినేవాళ్ళం, పొడి బియ్యం తినేవాళ్ళం, అంటే దంపుడు బియ్యం తినేవాళ్ళం. ఇప్పుడు దంపే ఓపిక లేకపోయినా మిల్లు వాళ్ళే ఒక పొట్టు లేయరు. అందరికీ మా ఇంట్లో అన్నం చూస్తే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. బ్రౌన్ రైస్ కదా, తినడానికి ఇష్టపడరు. నాకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు వైట్ రైస్ చూస్తే నాకు కళ్ళమ్మటి రక్తం కారిపోతుంది. ఏడుపు కాదు అసలు, అది తినలేను, తినకుండా ఉండలేను, ఆకలేస్తుంటుంది. ఏం చేయాలి ఇంకా భగవంతుడా అనుకుని కొంచెం అన్నం పెట్టుకుని ఇంకా ఏదో ఒకటి తిని కడుపు నింపేసుకుని బయటపడిపోతాను అనమాట. ఇంకా ఆ రోజు వీలైనంత తొందరగా డిన్నర్ చేసేస్తే బాడీ సెట్ అయిపోతుంది.